మహాభారతంలో అత్యంత తెలివైన జ్ఞానవంతులు నీతివంతుల్లో ఒకరు విదురుడు. ఇతను కూడా పాండురాజు సోదరుడే. ధృతరాష్ట్రుడికి నీతి బోధనలు చేయడం వల్ల విదుర నీతిగా చెప్తారు. విదుర నీతి బోధనలు మహాభారతంలో ఉద్యోగ పర్వంలో ఉంటుంది. విదురుడు ఏం చెప్పాడంటే, విదుర నీతి ఏం చెప్తుందంటే, సత్యం, న్యాయం, ధర్మం ఇవన్నీ సరి సమానంగా ఉండే విధంగా పరిపాలిస్తేనే రాజ్యాలు నిలబడతాయని, లేకపోతే రాజ్యాలు నాశనమైపోతాయని విదుర నీతి చెప్తుంది. చిన్న చిన్న తప్పులనైనా ఉపేక్షించకూడదని, అవి భవిష్యత్తులో చాలా ఇబ్బందులను కొనితేస్తాయని విదుర నీతి చెప్తుంది. తక్కువ విషయాలకు కోపం తెచ్చుకోవడం, దుర్జనులతో మాట్లాడి తమ యొక్క సమయాన్ని వృధా చేసుకోవడం కూడా చాలా ప్రమాదకరమని విదుర నీతి చెప్తుంది. వికృతమైనటువంటి వాడితో స్నేహాన్ని చేస్తే మనల్ని వాడు నాశనం చేస్తాడనేది విదుర నీతి భావన. కోపాన్ని, లోభాన్ని, మోహాన్ని జయించాలనేదే విదుర నీతి యొక్క భావన.